Daily. Taste the Daily. తెలంగాణలో రెండో దశ పోలింగ్ పూర్తయింది. మధ్యాహ్న భోజన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎన్నికల్లో విజేతలను ప్రకటించారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టింది. ఇక బెజ్జూరు మండలం సుర్మీర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తొర్రం చంద్రకళ 70 ఓట్లతో విజయం సాధించారు. ఖమ్మం రూరల్ మండలం తిరుపులలో బీఆర్ఎస్ మద్దతుదారుగా పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు సాధించారు. ఇక ముదిగొండ మండలం మల్లారంలో కోలేటి పావని కాంగ్రెస్ సర్పంచ్ విజయం సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మొద్దులమాడ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు చిప్పల పాండురెడ్డి గెలుపు సాధించారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్చల్ మండల పరిధిలోని పెద్దగుండ్ల తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా రాజు నాయక్ కాంగ్రెస్ అయితే 67 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపు సాధించారు. ఇక ఓవరాల్ గా కొత్తగూడెం సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందించడానికి రెడీగా ఉన్నారు. తిరుపతి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో అయితే ఉదయం 7 గంటల నుంచి జరిగినటువంటి ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో 1 వరకు కూడా ఒక చిన్న చిన్న ఘర్షణలతో పాటు చంద్రకొండ అంటే అశ్వరకోట పట్టణంలో కూడా ఒక తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళని లోనికి పంపించలేదు, ఆ సమయం దాటిపోయిందని చెప్పేసి అధికారులు పంపించుకోవడం చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పంపించాలని వాగ్వాదం చేయడంతో అక్కడ ఉన్న ఓటర్లు కూడా అందరూ కూడా మేము వెళ్ళి ఓటు వేస్తామంటూ కూడా ఒక తీవ్ర వాగ్వాదానికి దిగి అక్కడ చొచ్చుకుపోయిన పరిస్థితి ఉంది. అక్కడ పోలీసులు కూడా వారందరూ కూడా అదుపు చేసిన పరిస్థితి. అదొక ఘటన తప్ప మిగతా కూడా ప్రశాంత వాతావరణంలో 1 నుంచి కూడా అది ఉదయం 7 గంటల నుంచి కూడా 1 వరకు కూడా ప్రశాంత వాతావరణంలో కొనసాగిన పరిస్థితి. అయితే 2 నుంచి కూడా ఈ యొక్క ఓట్ల లెక్కింపు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఈ యొక్క జగన్నాథపురం కేశవపురం కూడా ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఓటింగ్ అంటే 8 మండలాల్లో కూడా ఈ యొక్క ఓటింగ్ లెక్కింపు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పటిష్ట భద్రత అంటే ఏజెన్సీ గ్రామాలు అవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ఒక గ్రామాల్లో అయితే పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే అశ్వరావుపేట కూడా కాంగ్రెస్ 2 బీఆర్ఎస్ 2గా గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ 2 విజయ కేతనం ఎగరేసి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 139 అంటే ఇప్పటికే 16 గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవమైన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో కూడా మరియు బీఆర్ఎస్ కాంగ్రెస్ గా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో అయితే మనము దాదాపుగా అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ గా నడుస్తున్న పరిస్థితి. 156 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 16 గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవం అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికలు నిలిచిపోయిన నేపథ్యంలో అయితే ఇక్కడ జరిగిన 150 గ్రామ పంచాయతీలు దాదాపు 138 అభ్యర్థులు 138 గ్రామ పంచాయతీలు అయితే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే దాదాపు 408 అభ్యర్థులు కూడా ఈ యొక్క పోటీలో నిలిచిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ 2 సీట్లు కొనసాగిన రెండు గెలుపొందగా బీఆర్ఎస్ 2 సీట్లు గెలిచిన పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాల్లో కూడా దాదాపు 139 గ్రామాల్లో అయితే ఈ యొక్క ఎన్నిక కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామస్తులు కూడా ఇక్కడ పిలిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరు అభ్యర్థులు గెలుస్తారు, ఎవరు గెలిచే విధంగా అయితే ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కేశవపురంలో అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు అటు సిపిఐ గట్టిగా కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ ఇప్పటికే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ప్రాంతంలో అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కేశవపురంలో అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా 5 గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ఇంకో అంటే 8 వార్డు మెంబర్లలో అయితే 5 కూడా గెలిచిన పరిస్థితి. ఇప్పటికే ఉప సర్పంచ్ పదవి కూడా వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా అయితే 5 సభ్యులు కూడా గెలవడంతో అక్కడ ఆనంద ఉత్సాహాల్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే
నాగారం గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటు ఇండిపెండెంట్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అయితే కొనసాగుతున్న పరిస్థితి. అభ్యర్థులు కూడా ఇక్కడ ఆకర్షంగా వీక్షిస్తున్న పరిస్థితి మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ వీరంతా కూడా ఎవరు గెలుస్తారు, ఎవరు ప్రత్యర్థికి ఓటేసామనే విధంగా అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అభ్యర్థులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఏ పార్టీకి మద్దతు తెలిపారు, అసలు ఏమనుకుంటారు, ఇక్కడ ఏది గెలుస్తున్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఐ పూననేని సాంబశివరావు ఇక్కడ గెలవడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ రైట్, థ్యాంక్ యూ తిరుపతి.